హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గ్రామీణ సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. శాలరీ అయితే మనకి 58,000 రూపాయల వరకు జీతం అయితే వస్తుంది. రాత పరీక్ష లేదు, ఎనీ డిగ్రీ, ఏజ్ అయితే మనకి 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి ఐసీఏఆర్ కిసాన్ విజ్ఞాన కేంద్రం నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాలైతే జాబులు అయితే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లేని జాబుల కోసం అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి అసిస్టెంటు, మనకి పే లెవెల్ 6 నుంచి 9,300 కాడి నుంచి అన్నీ కలుపుకుని మనకి 58,000 నుంచి శాలరీ అయితే మొదలవుతుంది. మీకు ఒక వేకెన్సీ అయితే ఉంది. డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకు 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. మరియు ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. తర్వాత ఇంకా జాబ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్కి మనకి దీంట్లో ఒక 1,00,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి డాక్టరల్ డిగ్రీ చదివిన వారు, దీనికి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టు, మనకి ఎంఎస్సి అగ్రికల్చర్ చదివిన వారు దీనికి, మనకి పిహెచ్డి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఏజ్ అయితే 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్కి మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. దీన్ని కూడా పిహెచ్డి చదివిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఎంఎస్సి చదివిన వారికి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఎంఎస్సి చదివారో వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. డిజర్బుల్ ఉన్నా లేకపోయినా పర్లేదు. మీరైతే దీనికి ఎవరైనా సరే ఎంఎస్సి మనకి అగ్రికల్చర్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా వెటనరీలో మనకి సైన్స్ మాస్టర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజర్బుల్ ఉన్నా లేకపోయినా కానీ మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సిటిజన్ ఆఫ్ ఇండియా అని మన తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇది ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ 1,000 రూపీస్ అయితే మనకి సీనియర్ సైంటిఫిక్కి అండ్ హెడ్కి అయితే మనకి 1,000 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత 500 రూపీస్ కథమా వాటికి, ఎస్ఎంఎస్కి, అసిస్టెంట్కి మనకి 500 రూపాయలు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి అయితే 250 రూపాయలు పేమెంట్ చేయాలి. ఎవరి పేరు మీద చేయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఐసీఏఆర్ కేవీఆర్కి పెరంబలూరుకి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ అయితే మనకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏజ్ కట్ ఆఫ్ 31/5/2026 కల్లా లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు అయితే 35 సంవత్సరాలు. దీనికి మధ్యన పుట్టిన అయితే వారు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. తమిళనాడు, ఇండియా, పెరంబలూరు అని దీనికి పంపించవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 12/7/2026 కల్లా దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. ఎన్వలప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి మీరు పెడుతున్నారో దానికి ఇక్కడ రాయవలసి ఉంటుంది. ముందర అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఈ అప్లికేషన్ మీరు పూర్తి చేయవలసి ఉంటుంది, ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటో అయితే అంటించండి, సెల్ఫ్ అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, తర్వాత అడ్వర్టైజ్ నెంబర్ ఏంటి అనేది, డీడీ నెంబర్ దీనికి పెట్టవలసి ఉంటుంది. ఫుల్గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి క్యాపిటల్ లెటర్ ఫిల్ చేసి మీరు సంతకం పెట్టి దీనికి సర్టిఫికెట్లు అయితే పెట్టవలసి ఉంటుంది. మీకు ఏమేమి సర్టిఫికెట్లు ఉన్నాయో అన్నీ, క్యాస్ట్ సర్టిఫికెట్లు, అకాడమిక్ సర్టిఫికెట్లు, ఎక్స్పీరియన్స్ ఉండే సర్టిఫికెట్, ఏజ్ సర్టిఫికెట్, అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, బ్యాంక్ డ్రాఫ్ట్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా దీనికి పెట్టవలసి ఉంటుంది. పెట్టిన తర్వాత మీరు సంతకం పెట్టవలసి ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ ఏం పెడుతున్నారని ఇక్కడ రాయవలసి ఉంటుంది. టోటల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అటాచ్డ్ పేజెస్ కూడా రాయవలసి ఉంటుంది. ఇవి పెట్టి దీన్ని మీరు చెప్పిన అడ్రస్కి సెండ్ అయితే చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ పోస్టింగ్ అయితే మనకి తమిళనాడు ఉంటుంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ని
మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నవారే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే 1000 రూపీస్ మనకి పేమెంట్ ఉంది. ఎస్సీ ఎస్టీ వరకు 500 ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవారే అప్లై అయితే చేసుకోండి. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.